హైదరాబాద్ గచ్చిబౌలిలో 72వ సీనియర్ జాతీయ మహిళల కబడ్డీ పోటీలు ప్రారంభించారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. ఇక ఈ నెల 30 వరకు పోటీలు జరగనున్నాయి. మహిళా క్రీడాకారులు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయని అన్నారు శివసేనారెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాసాని వీరేష్, జనరల్ సెక్రటరీ మహేందర్ రెడ్డి, స్పోర్ట్స్ ఆఫీసర్లు, కోచ్లు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. డెబ్బై రెండవ సీనియర్ ఉమెన్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2026 ఇక్కడ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ టోర్నమెంట్ 4 రోజుల పాటు సాగి 30వ తారీఖు రోజున క్లోజింగ్ సెరమనీ అవుతుంది. ఇందులో ఈ టోర్నమెంట్లో మొత్తం 48 మ్యాచెస్ జరుగుతాయి. ఆ 48 మ్యాచెస్లో గాను 28 టీమ్స్, డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించిన టీమ్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ యొక్క టోర్నమెంట్లో సెప్టెంబర్లో జరగబోయే ఏషియన్ గేమ్స్కి సంబంధించినటువంటి మన ఇండియన్ కబడ్డీ టీంకి సంబంధించి ఆడవలసిన టీంని ఇక్కడ ఈ టోర్నమెంట్లో ఆ టీం ప్రాబబుల్స్ని ఈ టోర్నమెంట్లో సెలెక్ట్ చేస్తారు.